జై అమరావతి 1631 రోజులుగా మేము నిరసన చేసామండి అమరావతి ఉద్యమం కోసం. ఇన్ని రోజులు ఎన్నో ఇబ్బందులు పెట్టామండి. ప్రతి ఒక్కరిని మమ్మల్ని బయటికి రాని మహిళల్ని ఎన్నో మాట్లాడినారు, ఎన్నో అవాకులు చవాకులు వెళ్ళారు. మేము అన్నీ దిగమింగుకొని ఇన్ని రోజులు నిరసన చేస్తున్నాము. అయితే ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మేము భూములు త్యాగం చేశామండి. త్యాగం చేసింది ఈ ప్రభుత్వం విష ప్రచారం చేసిందండి. వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడ ఉంది ఒక కమ్మ రాజధాని అని ఎంతసేపటికి విషం ప్రచారం చేశారు. దాన్ని మేము 2 పాదయాత్రల్లో ప్రజల్లోకి తీసుకెళ్లామండి. ఇటు అమరావతి అరసవల్లి, ఇటు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రలో ప్రతి ఒక్కళ్ళకి తెలియజేసాం. దారి పొడుగున వాళ్ళకి తెలియదండి అంతకుముందు. ఎంతసేపటికి మీకు భూములు ఇచ్చేసాక మీకేం పని, వాటితో మీరు అమ్ముకున్నాక అని అడిగారు. మేము అమ్ముకోలేదండి, అవి ఉచితంగా ఇచ్చామంటే అసలు ఉచితంగా మీరు పొలాలు ఎలా ఇచ్చారని వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళందరూ మాకు చాలా ఆప్యాయంగా ప్రతి ఒక్కరూ మమ్మల్ని ప్రతి ఊరు ఆదరించారండి. ఎక్కడ చూసినా మమ్మల్ని ఆదరించి భోజనాలు పెట్టి దారి పొడుగుతా మాతో కలిసి నడిచారు. ప్రతి ఒక్కళ్ళకి అప్పుడే తెలిసిందండి రాజధానిలో రైతులు మహిళలు త్యాగాలే చేశారని. దాంతో ప్రతి ఒక్కళ్ళ కథలకి వచ్చింది, మార్పు చెందారు. ఇక వీళ్ళు చేసిన విధ్వంసం వల్ల రాష్ట్రంలో ప్రతి చోట రైతులకే కాదు, రాష్ట్రంలో ఎక్కడ ఒక ఉద్యోగం లేదు, ఒక కంపెనీ తీసుకురావడం లేదు, ఏమీ లేదు. పరిపాలన అనేది చేత కాదు, ఎక్కడా పరిపాలన చేయలేదు. దాని ద్వారా ప్రజలందరికీ ఈ ప్రభుత్వం ఒక విషయం తెలిసిపోయింది. ఇప్పుడు బాబు గారు ప్రమాణ స్వీకారం చేశారు నిన్న. ఈ రాష్ట్రానికి అమావాస్య చీకట్లు పోయి చంద్రుడు వెలుగులు వచ్చినాయండి. ఆ వెలుగులతో నిన్న అందరూ రాష్ట్రంలో ప్రజలందరూ సంబరాలు చేసుకున్నారు. బాబు గారు మాటిస్తే జగన్లాగా మాట తప్పడం మడం తిప్పడం ఆయనకు అలవాటు. బాబు గారు మాట ఇచ్చారంటే నిన్న 5 సంతకాలు సచివాలయంలో రాగానే ప్రమాణ స్వీకారం చేయంగానే సంతకాలు పెట్టారండి. మాట అంటే అలా ఉంటారు బాబు గారు, పని అంటే అలా ఉంటుంది. పని చేతగానే వాళ్ళు ఏం పని చేస్తారండి, వాళ్ళకి అసలు పని చేయడం చేత కాదు. రావడం విధ్వంసంతో ప్రజావేదిక కూల్చారు. ఇక రాజధాని విషయం అయితే 70% 75% పూర్తయిన రాజధాని నాశనం చేసి ఎక్కడికక్కడే ముళ్ల కంపలు పెరిగిపోయినాయి. కట్టిన బిల్డింగులు ఐరన్ అంతా తుప్పు పట్టిపోవడం, ప్రతిదీ దొంగలుగా చేసిపోతున్నా కూడా ఏమి పట్టించుకోకుండా వేసిన రోడ్లు తవ్వుకుపోవటం ఒకటి కాదండి వాళ్ళు చేసింది. అదేమంటే గ్రాఫిక్స్ అంటారు. ఆ రకంగా నిలువెత్తున ఆకాశాన్ని అంటే ఉన్న భవనాలు కనపడుతుంటే వాళ్ళ గ్రాఫిక్స్ లాగా కనపడ్డాయి. అవి కూడా అందరూ చాలా మంది అడిగారు, మీరు బిల్డింగ్లెక్కి దూకండి, ఈ గ్రాఫిక్స్ అయితే అప్పుడు మేము నమ్ముతామని. మరి ధైర్యం చేయలేకపోయారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరూ గమనించారు. ఎక్కడ ఆ పోలవరం ఉంది, ఆ పోలవరం కట్టలేదు, ఏ పని చేయలేదండి. ఇక అది ప్రతి ఒక్కళ్ళు గమనించుకొని ఓటు అనే ఆయుధంతో ఓటు హక్కును ఉపయోగించుకొని అందరూ అమరావతి గురించి, రాష్ట్రం గురించి ఆలోచించి ప్రతి ఒక్కడు వాళ్ళ బాధ్యతగా ఎక్కడెక్కడ విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా రాష్ట్రం మొత్తం ఎక్కడ బయట ఉన్నా కూడా ఉద్యోగస్తులు మొత్తం వచ్చి ఈ ఎలక్షన్ మాత్రం ఛాలెంజ్గా తీసుకొని బాబు గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఇంకా ప్రజలందరిలో మార్పు వచ్చింది. ఆయన చేసిన అభివృద్ధి బయటకు వచ్చింది. ఆయన ఏమన్నా అభివృద్ధి అయిపోతే అదే బయటకు వచ్చింది, కానీ ఆయన చేసిన మంచి పనులే బయటకు వచ్చి ఆయన తెచ్చిన ఐటీ కంపెనీలు కానీ ఉద్యోగాలను చూసి ఎక్కడ వాళ్ళు అక్కడ మాది బాధ్యత అని ఎవరికాళ్ళు వాళ్ళ మనసుకు తీసుకొని స్పందించి ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వాళ్ళు ఇక్కడ ఓటు ఉండాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎంతైనా సరే వచ్చి వాళ్ళు ఆ నెల 2 నెలలు ఉండి ఇక్కడ ఎలక్షన్ కోసం పనిచేసి వాళ్ళు ఓటేసి బాబు గారు గెలిచాక వాళ్ళ వెళ్లాల్సిన ప్లేసులకు వాళ్ళు వెళ్ళారండి. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఇంత ఉద్యమం చేసినా కూడా ఇక్కడ అది ఒక మాట బయటకు వెళ్ళాలంటే మీడియా వాళ్ళు అందరూ ఎంతో సహకరించారండి. మీడియా వాళ్ళని కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టారు. మీడియా వాళ్ళు వచ్చి చూపించబట్టే రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు బయటకు వెళ్ళినాయి. లేకపోతే మాత్రం మేము ఎంత చేసినా ఉపయోగం ఉండేది కాదు. మీడియా మిత్రులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై అమరావతి. సీఎం గారిని కలిసే అవకాశం వస్తే మీ ప్రాంత అభివృద్ధి గురించి మీరు ఏం మాట్లాడతారు? ఆయనతో మాకు కనుక అవకాశం వస్తే బాబు గారికి ముందు మా అమరావతి రైతులందరూ ధన్యవాదాలు చెబుతామండి. ఎందుకంటే ఆయనే ఇక్కడ పునాది వేశాడు. ఆ ఒక్క మాటతో మేమందరం రైతులందరం ₹1 తీసుకోకుండా భూములు ఇచ్చాం. అది బాబు గారు గుర్తుపెట్టుకున్నారు. మాకు ఆ కృతజ్ఞత ఉంది. దానివల్ల ఆయనకి మేము చెప్పేదే లేదండి, తెలుసు తన నవనగరాలు కట్టాలని, ఇది డ్రీమ్ ప్రాజెక్టు కట్టాలని బాబు గారికి మాకన్నా ఎక్కువ తెలుసు. ఆయన అనుభవం ముందు మేము ఎంతటాళం. ఆయన చేయాలనుకున్నది ఇక్కడ చేస్తారు. ఇప్పటికే హైటెక్ సిటీ హైదరాబాద్ అంతా మేము డెవలప్ చూసాము. రాళ్లు గుట్టలుగా ఉన్న హైదరాబాద్నే ఆ రకంగా మార్చిన వాళ్ళు. ఇక్కడ నీటి వసతి ఉంది, ఇక్కడ అన్నిటికీ అన్ని రైలు మార్గం, విమాన మార్గం అన్ని దగ్గరలో ఉన్న రాజధానిది. ఇక్కడ మంచి భూమి, నేల కూడా అనువైనది. ఈ ప్రాంతాన్ని
ఈ రాష్ట్రాన్ని దేశ విదేశాల్లో చెప్పుకునే విధంగా ఆయన డెవలప్ చేస్తారండి. ఆ నమ్మకం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఉంది. కాకపోతే మధ్యలో దుష్ట పరిపాలన వచ్చింది. ఆ పరిపాలన వల్ల కొంచెం ఇబ్బందులు పడ్డా కూడా ఏదైనా చెడు తర్వాత మంచి వచ్చింది. ఇబ్బందులు పడ్డా కూడా ఇప్పుడు మంచి రోజులే వచ్చినాయి. ఈ రాజధానిలో ఉన్న ఈ అభివృద్ధి ఫలాలు రాష్ట్రంలో అందరికీ అందిస్తారండి. కేంద్ర సంస్థల నుంచి కూడా కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని మేము కోరుకుంటున్నాం. వాళ్ళ శాఖల్లో వాళ్ళు ఆ కంపెనీలు వస్తే అందరికి ఉద్యోగాలు వస్తాయి. పిల్లలు ఇక్కడ ఉండకుండా ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలకు వెళ్తున్నారు. వాళ్ళు దూరం వెళ్లకుండా తల్లిదండ్రులు కళ్ళ ముందే ఉంటారనుకుంటున్నాం. ఇక్కడే జాబులు వస్తే ఇక్కడే ఉంటారు కదా, ప్రతి ఒక్కళ్ళ పని కల్పించిన వాళ్ళు అవుతారు. ఇప్పుడైతే ఈ రాజధానిలో అంతకుముందు పంటలు ఉండే కాబట్టి 3 పంటలు పండే కాబట్టి పనులు చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళ పని ఉండేది. ఏదో ఒకటి ఇప్పుడు పండించుకోవడానికి పొలం లేదు, ఏ కంపెనీల్లో ఉద్యోగాలు ఏమీ లేవు. దానివల్ల ప్రతి ఒక్కళ్ళు 30-40 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఇసుక లేదు, భవన కార్మికులకు పని లేదు, ఏ పని లేకుండా అంతా విధ్వంసం చేసేసారు. ఇక్కడ అంత వ్యవస్థలన్నీ నాశనం చేసేసారు. ఇవన్నీ బాబు గారి దృష్టికి అన్నీ తెలుసండి ఆయనకి. ఇక్కడ ప్రతిదీ పూర్తి చేసి R5 జోన్లో సెంటు భూములు ఏదైనా కానీ జరిగినవన్నీ సరి చేసుకొని ప్రతి ఒక్క పని బాబు గారికి తెలుసు, అన్నీ ఆయన చేస్తారని మేము అనుకుంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అమరావతి రాజధాని కలవడానికి వస్తున్నారు, రైతులు కలవడానికి. ఆయనకి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? పవన్ కళ్యాణ్ గారు మేము జగన్ గారు 3 రాజధానులు అన్నప్పుడే మాకు మద్దతు ఇవ్వడానికి వచ్చారండి. మేము ఉద్యమాలు చేస్తున్నప్పటి నుంచి పాపం ఆయన కూడా రానియలేదు. రోడ్ల మీద ఆయనకు కూడా ముళ్ళ కంచెలు వేశారు. అంతంత పెద్ద పెద్ద పదవులుండి సినిమా హీరోయిన్ ఆయన్నే రానియలేదు. మా బొట్టాళం ఏముందండి, మమ్మల్ని ఇక మామూలుగా హింసలు పెట్టలేదు. మహిళలని కూడా చూడలేదు. మాకు తెలియదు పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఇట్లా ఈడ్చుతారు, పడేస్తారు. ఏదో సినిమాల్లో రౌడీలను గుండాలను చుట్టమే కానీ ప్రత్యక్షంగా చూసాం మేము ఈ నరకం అంతా. ఆ ముళ్ళ కంచెలు దాటుకుంటూ మేము గుడికి వెళ్దామన్నా కూడా చాలా మందిని కొట్టారు. అందరూ ఏదన్నా అన్నామంటే కేసులు పెడతారు. ఏనాడు బయటికి రాని వాళ్ళందరమే మా అందరమే కేసులు ఉన్నాయండి. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే ఫస్ట్ సపోర్ట్ చేసి వస్తే ఆయన రానికుండా కంపలేసి కంచెలేసి కూర్చుంటే ఆయన రోడ్డు మీదే కూర్చొని నేను వెళ్ళను, ఈ అరాచకం నేను అన్యాయాన్ని ఎదురొడ్డుతానని వస్తే ఆయన కూడా రానికుండా చేశారండి. ఎంత అధికారం ఉంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళ మీద వాళ్ళ పెత్తనాలు చేయటం, పెత్తందారులు అంటాడు, ఆయనే పెత్తనం చేశాడు. అటు బాబు గారిని అరెస్టులు చేయించి ఆ రకంగా 52 రోజులు ఇబ్బందులు పెట్టారు. మా రఘురామ కృష్ణరాజు గారిని ఇబ్బందులు పెట్టారు. మా బోటాళ్ళ సామాన్యులు మాదేముందండి. పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఫుల్ సపోర్ట్ చేశారండి రాజధానికి, అమరావతికి, రాష్ట్రం కోసం. ఆయన ఈరోజు తన సపోర్ట్ని మాత్రం బాబు గారితో కలిసి ఎన్డీఏ కూటమితో కలిసి ఎలాగైనా సరే జగన్ని అతహపాతాలానికి తొక్కేస్తానని ఆయన ఇచ్చే స్పీచ్ల్లో మేము వింటున్నామండి. ఆయన గట్టి సపోర్ట్ చేయబట్టే ప్రజలు కూడా బాగా మార్పు వచ్చి ఆయన ఫ్యాన్స్ ఉంటారు కదండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కలిసి ఓటేసి చంద్రబాబు నాయుడిని ఎన్డీఏ కూటమిని గెలిపించారని